హాయ్ అండి. ఈరోజు నిమ్మకాయ పచ్చడి పెడుతున్నామండి. కాయలన్నిటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగి వాడేసుకున్న నిమ్మకాయలు శుభ్రంగా ఒక్కొక్కటిగా తడి లేకుండా తుడుచుకొని వేరే గిన్నెలోకి వేసుకుంటున్నామండి. తొడగడానికి టైం పట్టేలా ఉంది. కాయలు మామూలుగా లేవండి. మొత్తం కాయలు 400 కాయలు ఉన్నాయండి. మొత్తం ఈ గిన్నె నిండా కాయలు ఉన్నాయండి. 400 కాయలు కోస్తున్నామండి. నేను మా పాపలు ఇద్దరు కలిసి కోస్తున్నామండి. ఒక్క కాయ వచ్చి 8 ముక్కలుగా కట్ చేస్తున్నామండి. ముక్కల కన్నా పిక్కలు ఎక్కువ ఉన్నాయండి. పిక్కలు తీయడానికి చాలా టైం పడుతుంది. నేను మా పిల్లలు తీయడానికి మధ్యాహ్నం మొదలైతే సాయంత్రం 7 అవుతుందండి. ఇప్పటికి ఇంకా పిక్కలు తీయడం అవ్వలేదు. ఎన్ని పిక్కలు వచ్చినాయో చూసారా? ఈ పిక్కలు తీసేసరికి మా టైం అంతా అయిపోయిందండి. పిక్కల్లో రసం ఏమన్నా ఉంటుందేమో అని జల్లెల్లో పోసానండి, కానీ రసం ఏమీ రాలేదు. సాల్ట్ వేసి ఇప్పుడు ముక్కలు ఊరబెట్టాలి కాబట్టి తవ్వ సాల్ట్ వేసానండి. తవ్వ కంటే కొంచెం ఎక్కువ, ఒక పావు వంతు సాల్ట్ వేసానండి. తర్వాత మళ్ళీ మనం పచ్చళ్ళలో కలుపుకోవాలి కాబట్టి చూసుకుని వేసుకోవాలి కాబట్టి ముక్కలు ఊరడానికి మాత్రమే నేను తగినంత సాల్ట్ వేసాను. తవ్వ మీద ఒక పావు వంతు సాల్ట్ వేసానండి. ఈ ముక్కలన్నిటిని బాగా సాల్ట్ పట్టేలాగా కలిపేసి బాగా కలుపుకున్నాక ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ జాడీలో కానీ స్టోర్ చేసుకుంటే బాగుంటుందండి. నేను ఒక 2 డబ్బాలు తీసుకున్నాను. 2 డబ్బాలు నిండుగా కూడా ఈ ముక్కలు మొత్తం వచ్చినాయండి. 2 డబ్బాలు నిండుగా వచ్చినాయండి ముక్కలు. ఈ ముక్కల్ని ఒక 10 days ఊరబెడదామండి. మూత పెట్టింది తర్వాత 10 days తర్వాత ఎలా ఉంటాయో చూద్దాం. 10 days అయిందండి. 10 days తర్వాత ఈ ముక్కలు చూస్తే అస్సలు రసం అనేది లేదండి. వాటర్ అంతా పోయింది. ఒక ముక్క మాత్రం భలే ఉందండి. ఒక్కరోజైనా సరే ఎండబెట్టి అప్పుడు పచ్చడి పెట్టుకుంటే బాగుంటుందని. చూడండి ముక్క ఎంత మెత్తగా ఉందంటే మెత్తగా ఉందండి. ఇప్పుడే తినేయాలి పచ్చడి పెట్టుకున్నంత మెత్తగా ఉందండి. ఈ 2 డబ్బాల్లోని ముక్కలు చూడండి ఎంత బాగున్నాయో. ఓకేనండి, ముక్కలు అయితే మాత్రం 2 క్లాతుల మీద ఆరపెట్టేసామండి. కేజీ కారం అండి పచ్చడికి. వెల్లుల్లిపాయలు, 2 కేజీల వేరుశనగ నూనె, 1 కేజీ సాల్ట్ అండి. దానికి నిమ్మకాయ ముక్కలు కలపడానికి మా తమ్ముడు రెడీ అండి. ఒక తవ్వ కారం, ఇంకొక తవ్వ కారం, అలాగే కేజీ కారం వేస్తున్నామండి. ఇంకా పడుతుంది, కట్ చేయడానికి టైం పడుతుంది. 2 తవ్వలు కారం వేసామండి. పచ్చడికి తగ్గట్టు, ముక్కలకు తగ్గట్టు, దానికి తగినన్ని వెల్లుల్లిపాయలు, తగినన్ని మెంతులు వెయ్యాలా వద్దా, ఎక్కువ వేయాలా తక్కువ వేయాలా నా వైపు చూస్తున్నాడండి. కానీ నేను పచ్చడికి తగినంత వేయమని చెప్పాను, వేశాడు. ఇప్పుడు ఆల్రెడీ నిమ్మకాయ ముక్కల్లో సాల్ట్ వేసాం కదండి. ఇప్పుడు అరతవ్వ సాల్ట్ వేసామండి. వేస్తే సరిపోతుంది లెక్క. ఆల్రెడీ ముక్కల్లో తవ్వంపావు వేసాం కాబట్టి ఇది ఇప్పుడు అరతవ్వ వేస్తే కేజీ అయినట్టు లెక్కండి. ఇప్పుడు ఒక నూనె ప్యాకెట్ వేసుకున్నాం. బాగా మిశ్రమం అంతా ఆయిల్లో బాగా కలుపుకుంటే టేస్ట్గా సూపర్ ఉంటుందండి. కలర్ చూసారా? రెడ్ కలర్ సూపర్ ఉందండి. గ్రేవీ శుభ్రంగా కలిపితే సూపర్గా తయారైందండి. ఎంత బాగుందో చూడండి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది. చాలా బాగుందండి. మా అక్క ఒకవైపు ముక్కలు వేయడానికి రెడీగా ఉంది. కొద్దిగా ముక్కలు వేస్తుంది కలపడానికి. కలపడమే ఆలస్యం. కలిపితే సూపర్గా ఉంటుందని ఎదురు చూస్తున్నామండి మేము. పచ్చడి ఎంత బాగా కలిపితే అంత ఉప్పు కారం అంత టేస్ట్ బాగుంటుందండి. ఇది లాస్ట్ మిగిలిన రసం కొద్దిగా ఉందండి, అది వేసేస్తున్నాం గ్రేవీ వస్తుందని. బాగా కలిపితే చూడండి ఎంత బాగుందో పచ్చడి. చూడడానికి కలర్ఫుల్గా ఉందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇంకొక 2వ ప్యాకెట్ అండి, కేజీ ప్యాకెట్, 2వ ప్యాకెట్ కూడా వేసేస్తున్నాం. ఇంకా దీన్ని మళ్ళీ కలిపే అవసరమే లేకుండా కూడా ఆయిల్, ఉప్పు, కారం అన్నీ కూడా కరెక్ట్గా వేసేస్తున్నామండి. పచ్చడి అయితే సూపర్ వచ్చిందండి. నాకు బాగా ఇష్టమైన పచ్చడి నిమ్మకాయ పచ్చడి. ఓకేనండి, రెడీ అండి. పచ్చడి అంతా డబ్బాల్లో పెట్టుకోవడమే ఆలస్యం. లాస్ట్ గిన్నెలో అన్నం వేసుకొని ముద్దలు తినడమే ఆలస్యం. 2 డబ్బాలు తీసుకున్నామండి, ఒకటి నాకు, ఒకటి మా అక్కకి. డబ్బాల్లో లాస్ట్ ఆయిల్ వేసుకుంటే ఇంక మళ్ళీ ఒకసారి ఇంకా వేసుకుంటే అవసరమే లేదండి. ఇంకా పచ్చడి ఇంకా మళ్ళీ ఇంకా అలాగే ఇంటికి పట్టుకెళ్ళిపోవచ్చు మా అక్క. 2 డబ్బాల్లోని ఇది
కొద్దిగా ఆయిల్ పోసుకున్నామండి. 2 డబ్బాల్లో ఎంత వస్తే అంత ఇద్దరం తీసుకోవాలి కదా. ఓకేనండి, పచ్చడి అయితే డబ్బాల్లో పెట్టేస్తున్నాడు. ఓకేనండి, పచ్చడి 2 డబ్బాల్లో పెట్టేయడం అయిపోయింది. పైన ఆయిల్ ఆల్రెడీ లాస్ట్ ఆయిల్ పోసాం కదా, ఇప్పుడు పైన ఆయిల్ కూడా పోస్తామండి. పచ్చడి టేస్ట్ చేయడమే ఆలస్యమండి. తమ్ముడు కలిపి ఒక్కొక్కరికి ముద్దలు పెట్టాడండి. తినడమే ఆలస్యం. టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం మేము. ముందుగా మా అక్క టేస్ట్ చేస్తుందండి. ఎలా ఉందో చెప్తుంది ఇప్పుడు చూడండి. సూపర్ అంట. మా పాప సూపర్ అని చెప్తుంది. నేను కూడా తిన్నానండి. నేను వీడియో తీసుకోలేదు. మా తమ్ముడు ఒక్కొక్కరికి ముద్దలు పెడుతున్నాడు. పచ్చడి అయితే సూపర్ వచ్చిందండి. నిమ్మకాయ పచ్చడి సూపర్ అంటే సూపర్ అండి. మా పచ్చడి వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్ అండి.